చిరంజీవి గారు మీరెళ్ళి చేతులు మోకరించి మాట్లాడుతున్నారు, సినీ పరిశ్రమ కోసం ఏదో చేయాలని వెళ్ళారని మీరు అంటున్నారు. కేతిరెడ్డి గారు ఐడియా ఉన్నారు మీకు? ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు లిటరల్గా చెప్పారు, ఆ రోజు వచ్చి కావాలనే ఈ చిరంజీవి గారి ఇది చేతులెత్తి దండం పెట్టడం జరిగింది. ఇదంతా జగన్కి డౌన్ఫాల్ చేయడానికి, అంటే జనాల్లో సింపతి పొందడానికి. ఈరోజు మీరు అన్నట్టు ఇంత స్థాయిలో ఉన్నటువంటి చిరంజీవి గారు ఆ జగన్ దగ్గరకు వచ్చి చేతులు ఎలా ఎక్కి మొక్కుతున్నాడు అనే విధంగా జనాలు ఆలోచించాలని కావాలని చిరంజీవి గారు చేశారనే ఆరోపణ కూడా మీరు వినే ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు సార్. స్టార్ట్ చేసినప్పుడు జనసేన నాయకులు లక్ష్మీకాంత్ గారు వచ్చారు అని చెప్పేసి అని అన్నప్పుడు నా సంస్కారం ఎట్లా ఉంది? నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టాలి. ఇప్పటికి ఆ రోజు మీరు ఇప్పటికీ ఆ వీడియో చూడండి. ఇప్పటికి కూడా వీడియో సోషల్ మీడియాలో ఉంటుంది, మీ మీడియా ముందు కూడా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చిరంజీవి గారిని రిసీవ్ చేసుకున్న వీడియో ఒకసారి పూర్తిగా చూడండి. ఆ రోజు పక్కనే ఉన్న పేరు నాని కానీ, అర్థమైందా, జగన్మోహన్ రెడ్డి కానీ, ఆ పక్క ఉన్న వ్యక్తులు కానీ, ఈవెన్ పోసాని కృష్ణమురళి కూడా ఉన్నాడు అక్కడ. చిరంజీవి గారు నమస్కారం పెడతంటే చేతులు కట్టుకుని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇట్లాగన్నాడు. సినీ పరిశ్రమకు సంబంధించి సమస్య ఉందని ఒక వ్యక్తి అంత దూరం నుంచి ఒక ప్రత్యేకంగా ఫ్లైట్లో వచ్చి, అంత పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు, నాట్ ఓన్లీ చిరంజీవి గారు అండి, ప్రభాస్ గారు, రాజమౌళి గారు, మహేష్ బాబు గారు, ఇట్లాంటి వ్యక్తులు వస్తే నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టాలని ఇది లేదండి. మీరు ఆ రోజు వీడియో చూడండి. దీనికి తగ్గట్టుగా వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఏమంటారంటే చిరంజీవి గారు జగన్ గారు కలిసినప్పుడు శాలువాలు కప్పారని అంటారు. కానీ ఆ రోజు జరిగిందంటే చెప్పనా, కళామ తల్లిని మొత్తాన్ని సినీ పరిశ్రమని తొక్కి చూద్దామన్న ఆలోచనతో భయంకరమైన ఆలోచన చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆయనకేం అవసరం అండి సార్? దాచుకో మీరు ఆ మాట అనొద్దు. గత ప్రభుత్వం తాలూకు మాట్లాడాలంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న సినిమా గురించి మాట్లాడాలి. ఇప్పుడు మనం మాట్లాడే ఉంటే కనుక మొత్తం అంతా టాపిక్ అంతా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మీదకి వెళ్ళిపోద్ది. అర్థమైందా? గత ప్రభుత్వం తాలూకు ఎట్లాగా అయిపోయిందంటే 5 సంవత్సరాలు పాలన కాస్త 5 యుగాలుగా నడిచింది. ఆ గుర్తులను అయితే ఎవరో చెరపలేరు. అందుకనే వాళ్ళ రోజున జగన్మోహన్ రెడ్డిని బాయ్ బాయ్ చెప్పేశారు. అందుకనే 151 సీట్లు ఉన్న మనిషిని 11కి అయితే పరిమితం చేసాం. ఇవాళ రోజున కూటమి మంచి పాలన అందిస్తుంది, రాష్ట్రంలో అభివృద్ధి ఉంది, మంచి చక్కటి పాలనలో ఉన్నాము. మా పార్టీ అధ్యక్షుల వారు కూడా డిప్యూటీ సీఎం స్థాయిలో ఆయన చేయాల్సిన పనులు ఆయనకి స్వలాభం లేకుండా ఆయన సొంత ఖర్చులు చేసుకుంటూ ఆయన చేస్తున్నారు. సో ఇక్కడ మనం మాట్లాడేది ఏంటంటే సినీ పరిశ్రమ సంబంధించి మనం మాట్లాడతాం. అది ఎంతటి వ్యక్తులైనా కానీ ఇవాళ రోజున దిల్ రాజు గారు లాంటి వ్యక్తి కూడా ప్రెస్ మీట్ పెట్టి అది జనసేనకు సంబంధించిన వ్యక్తులే అని చెప్పేసి అని అన్నారు. ఆయన మీద కూడా ఇవాళ చర్యలు తీసుకొని ఆయన్ని కూడా పార్టీని సస్పెండ్ చేసి మీ మీద అభియోగాలు వచ్చినాయి కాబట్టి అవి అబద్ధం అని తేలేంత వరకు కూడా మిమ్మల్ని పార్టీలో నుంచి తీసుకోము, మీరు రాజమండ్రి ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి పార్టీ కార్యక్రమాలకు దూరంగా అని చెప్పేసి వాళ్ళు ప్రెస్ నోటరీలు ఇచ్చేసారు మా వేములపాటి అజయ్ కుమార్. ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, చెప్పండి. ఇప్పుడు ఏంటంటే జనసేన పార్టీ కోసం సత్యనారాయణ గారు పనిచేస్తున్నారు, ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు, బాగా పనిచేశారు కూడా ఆయన. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చినాక రాకముందు వచ్చిన తర్వాత కూడా రాజమండ్రి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇప్పుడు అంత బాగా ఆయన చూసుకున్న తర్వాత ఇప్పుడు అభియోగాలు అవి రైటో రాంగో తెలియక ముందే మీరు ఆయన్ని సస్పెండ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏ మొహం పెట్టుకుని పార్టీలోకి వస్తాడండి ఆయన? ఎవరు? సత్యనారాయణ గారు. సార్ ఇక్కడ ఒకటి అంటున్నాం, అభియోగాలు పూర్తిగా నిర్ధారణ కాల. అదే నేను అంటున్నా, అభియోగాలు. ఎందుకంటే నిన్న దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రత్యేకంగా పేరు పలకరించారు. అక్కడ ఆయన ఒక డిస్ట్రిబ్యూటర్ ప్లస్ పార్టీలో ఒక పై స్థాయిలో ఉన్న నాయకుడు. అది కూడా మాట్లాడదాం. అదే జనసేన పార్టీలోనే ఉండి పవన్ కళ్యాణ్ గారికి సన్నిహితుడు, ఆ పార్టీలోని వాళ్ళే ఆయనకు వెన్నుపోటు పడాలని ఎందుకు అనుకుంటారు? పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటు పడుద్దామని ఆయన అనలేదే. ఆయన ఒక యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా ఆయన ఏప్రిల్ 19న పెట్టింది ప్రెస్ మీట్ దేనికోసం అంటే సినీ పరిశ్రమకు సంబంధించి ఆయన ఇప్పుడు మీకు స్టార్టింగ్ లో చెప్పా కదా, ఏది రెంట్ల గురించినో షేరింగ్ల గురించి థియేటర్ల కోసము, దాని గురించి ఆయన ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి గురించి అని చెప్పేసి అక్కడ ఏం మాట్లాడలేదు. అక్కడ జస్ట్ ఏంటంటే ఇది ఇప్పుడు అదే నేను అన్నా, ఎప్పటి నుంచో ఉన్న సమస్య
ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఈ మాట కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. రాష్ట్రంలో సంవత్సర కాలంగా ఉన్నప్పుడు మీరు ఇంత సమస్య ఉండి మీరు ఎందుకు ఇప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడు గారిని వచ్చి కలవలేదు? సినీ పరిశ్రమ మీ అసోసియేషన్ వాళ్ళు ఇప్పటి వరకు ఎందుకు కలవలేకపోయారు? అందుకనే ఇవాళ రోజున ఆ కలవలేకపోయారు అన్న తర్వాత కందుల దుర్గేష్ గారితో ప్రెస్ మీట్ ఒకటి పెట్టించి థియేటర్లో కూడా సగటు మనిషికి సంబంధించి ధరల విషయం మీద కానీ ఇవాళ రోజున జనసేన పార్టీ సంబంధించి అఫీషియల్ పేజ్లో కూడా చూడండి, సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా ధరలు ఉండాలి. అట్లాగని థియేటర్లో సామాన్య ప్రజలుగా అందుబాటులో ఉండేటట్టుగా ఫుడ్ కూడా అందుబాటులో ఉండాలి. ఇష్టరీతిన ఇష్టం వచ్చిన రేట్లు పెట్టుకుంటే మాత్రం అంటే కుదరదు అని చెప్పేసి అని అన్నారు. ప్లస్ ఏంటంటే థియేటర్లను కూడా నెలకు ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి. అర్థమైందా? ఆ వాల్యూస్ అనేది ప్రతి ఒక్కటి ట్యాక్స్లు కడుతున్నారా లేదా అని చెప్పేసి ప్రతి ఒక్కటి సంప్రదింపులు జరగాలి. అది ప్రభుత్వంలో ఛాంబర్ నుంచే వచ్చి మా అసోసియేషన్ నుంచి వచ్చి ప్రతి ఒక్కరు సంప్రదింపులు చేసి ప్రభుత్వంతో పనులు చేయించుకొని మీరు వెళ్ళాలని అన్నారు. ఎందుకంటే సమస్య అనేది చాలా సమస్యలు ఉన్నాయి. ఒక సమస్యను కాదు, ఇంతకుముందు మీకు కూడా చెప్పాం, పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర నుంచి కానీ కెమెరామెన్ దగ్గర నుంచి కానీ ప్రతి ఒక్కటి ఉంది. ఇవాళ రోజున ఏంటంటే ఈ నలుగురు వ్యక్తులు అని చెప్పేసి అని అన్నాం. కానీ తెలియాల్సిన సమస్యలు చాలా ఉన్నాయిగా, ఇంకా రావాల్సినవి ఉన్నాయి కదా. ఎందుకంటే ఏదో పరిశ్రమ చిన్నదైతే కాదు కదండి. ఇవాళ రోజున తెలుగు సినిమా పరిశ్రమ అనేది ఇంతకుముందు వేరే పొజిషన్, ఇవాళ రోజున ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది. ఇవాళ రోజున మనం ఎవరైనా కానీ దేశవ్యాప్తంగా కానీ ఎవరైనా కానీ షూటింగ్లు చేసుకోవాలంటే రామోజీ ఫిలిం సిటీ లాంటి స్టూడియోలకు అట్లా వచ్చి చేసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే ప్రపంచ స్థాయిలో ఉన్న సినిమాకి కొన్ని మార్పులు అనేది అవసరం. ఆ అవసరం కాబట్టి వాళ్ళ రోజున పవన్ కళ్యాణ్ గారు మంత్రి దుర్గేష్ గారి ద్వారా అవన్నీ హుకుం చేశారు. ఆ హుకుం ప్రకారంగా ఆయన మాట్లాడారు. సినీ పెద్దలు కూడా కొంచెం వచ్చి చర్చిస్తానన్నారు. సో దట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే, ఏ సమస్య ఉన్నా కానీ రాష్ట్రంలో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ప్రజల పక్షాన ఉంటారు. ఏ సమస్య ఉన్నా కానీ అది ఇక్కడ ప్రజా సమస్యల మీద ఆయన పోరాడుతున్నాడు. కానీ ఆయన కూడా ఒక సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తే. ఇవాళ రోజున ఆయన బతకాలన్నా కానీ ఆయన సినిమాలు తీయాలి. ఆయన సినిమాలు తీసిన తర్వాత ఆ రూపాయలే తీసుకొచ్చి ఇక్కడ జనాలకు పంచిపెట్టాలి, పార్టీ నడిపించాలి, ఏమన్నా చేయాలి. ఎందుకంటే ఆయన అందరితో మమేకమయ్యే మాట్లాడతారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కక్షపూరితంగా ఏం లేరు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడేమి అదేమంటారు బెదిరింపులు ఏమి లేవు. ఇక్కడ సినీ పరిశ్రమలో ఉన్న కొంతమంది వ్యక్తులు, బడా వ్యక్తులు, కొంతమంది మెన్షన్ చేస్తున్నాము. ఈ కొంతమంది వ్యక్తులు ప్రతి రూపాయి మా జోబులోనే రావాలి, షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా అని చెప్పేసి ప్రతి ఒక్కటి మా జోబులోకి రావాలనుకోవడం కరెక్ట్ కాదు. ఇక్కడ చాలా ప్రొడక్షన్ వాళ్ళు ఉన్నారు, చాలామంది వ్యక్తులు ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి రోజులు పూట గడవని పరిస్థితుల్లో కూడా ఇవాళ రోజున సినీ పరిశ్రమకి ఇదే కృష్ణానగర్, ఇదే మధురానగర్లకి పరిమితం అయిపోయి గుక్కెడు నీళ్లు దొరక కూడా ఇవాళ రోజున ఫైళ్ళు పట్టుకొని స్టూడియోల చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు. కొత్త వాళ్ళకి అవకాశం ఉంది. చిన్న సినిమాలకి మీరు కూడా కొంచెం రాయితీలు కల్పించి వాళ్ళని కూడా పెంపొందించండి. మంచి సినిమాలు మీరు ఇస్తానంటున్నారు, ఇవ్వండి. కానీ రూపాయి దగ్గరకు మాత్రం వ్యాపార ప్రకారంగా అయితే సినీ పరిశ్రమ చూడబాకండి. ఎందుకంటే మీరు ఒకళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. దాసనారాయణరావు గారు కానీ, రామానాయుడు గారు కానీ, ఎల్వి ప్రసాద్ గారు లాంటి వ్యక్తులు కానీ ఇవాళ రోజున సినీ పరిశ్రమలో కలామ తల్లి ముద్దుపెట్టులుగా చాలామంది ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు చేయండి. కానీ మీ వ్యాపారాల కోసమో, మీ లాభాల కోసమో, మీ జోబులు నింపుకోవడానికో, మీ బడాబాబులు అంటే వాళ్ళకి సంబంధించిన బినామీల కోసం థియేటర్లు నడిపించుకుంటూ సామాన్యుడు ప్రజలు జోబులు కొల్లగొట్టి సినిమాలు చేద్దాం అనుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూనే ఉంటారు. అది నీ నానే లేదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి.